నిరుద్యోగులు వాళ్ళ వర్షన్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి అలాగే మీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నాయకులు ఏం మాట్లాడారో విన్నారు. కాబట్టి ఇక్కడ రాజకీయాలకి సంబంధం లేదు. అందరూ కూడా ఉద్యోగాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ ఉద్యోగాలనే మేము అడుగుతున్నాము. నోటిఫికేషన్లు ఉన్నాయి, పోస్టులు ఏవైతే ఖాళీ ఉన్నాయో వాటి మాత్రమే మేము అడుగుతున్నాం అనేది నిరుద్యోగుల వర్షన్. సో ఏం చెప్పదలుచుకున్నారు దీనికి కూడా? ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన యోయో ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే యాజ్ ఏ నిరుద్యోగిగా నేను కూడా గత 2 years అంటే 2022లో నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నేను ఉద్యమం అంటే లైక్ వాళ్ళ పేపర్ లీకేజ్ ఇష్యూ, Group 2 గురించి సిలబస్ చాలా హెవీగా బర్డెన్ అవ్వడం వల్ల మేము ఉద్యమాలు చేయడం జరిగింది. అది ఎస్పెషల్లీ కావాలని మేము చేయాలన్న వేలో అయితే మేము వెళ్ళలేదు మేడం. ఆ సిచ్యువేషన్ లో ఏం జరిగింది అని అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడు ఏం చేశారు అంటే మేము వెళ్ళినాము, మా ప్రాబ్లం ఇది అంటే అట్లీస్ట్ మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీగా లేరనమాట. అప్పుడు కాళ్ళు పట్టుకున్నాం, సార్ మా ప్రాబ్లం ఇది, చాలా మంది దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ గానే మేము అడిగాము, బట్ నో ఛాన్స్. అది కూడా ఇంకా గవర్నమెంట్ అంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది అనగా అప్పుడు వాళ్ళొక స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎవరు ప్రవళిక అనే అమ్మాయి ఉంది కదమ్మా, ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎవరు కేటీఆర్ సారే ఉన్నారు. సార్ దగ్గరికి అంటే చర్చలు జరుపుదాము అని చెప్పేసి రమ్మంటే వెళ్ళామా, నేను కూడా ఉన్నాను ఆ చర్చలో. సార్ ఎందుకు సార్ మీరు ప్రవళిక అనే అమ్మాయి చనిపోయినప్పుడు ఆ అమ్మాయి చనిపోయినట్టు అట్లీస్ట్ మీరు అది ప్రేమ వ్యవహారం కాకుండా ఇది నిరుద్యోగ అంశంగా మాట్లాడుంటే ఈ రోజు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా సార్ అంటే, అది నా తప్పిదమయ్యమ్మా, కానీ నేను నిరుద్యోగుల వైపు నేను రాలేకపోయాను అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చిండ్రు. నేను నిరుద్యోగులకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే మ్యామ్, గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసింది అయితే ఇప్పటి వరకు ఏం లేదు. ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాదొక స్టేట్మెంట్, ఇళ్ళకి కానీ పండగ అయితే రాదుగా మ్యామ్. సో అదే మేడం, గవర్నమెంట్ ని ఆర్థిక సంక్షోభంలోకి తీసుకుని పోయి దాని నుంచి బయటపడడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అలాంటప్పుడు కొంచెం ఒక 2 నెలలు, 1 నెల, ఇప్పుడు అన్న ఎలాగో చెప్పిండు, దయాకర్ అన్న చెప్పిండు 1 నెలలో నోటిఫికేషన్ వస్తుంది అని. నిరుద్యోగులు కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేస్తే డెఫినెట్లీగా వస్తుంది అనే ఆశతోనే నేను కూడా ఒక నిరుద్యోగి. అదే అంటున్నాను మిత్ర గారు, మీరు కూడా ఒక నిరుద్యోగి. 2 నెలలు అంటున్నారు, వాళ్ళు 2 ఏళ్ళు ఆగిరు. అదే వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడుతున్నారు కాబట్టి నేను దానికి సంబంధించి సోదరి మిత్ర గారు అండ్ మన చరగాని దయాకర్ మనోహరాయ్ వాళ్ళు టోటల్ టార్గెట్ బీఆర్ఎస్ చేసింది, బీఆర్ఎస్ అన్యాయం చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది అని చెప్పేసి ఆ సెన్స్ లో మాట్లాడారు వీళ్ళు. నేను వీళ్ళ ముగ్గురికి నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, మొదలు మన సోదరి మిత్ర గారికి నా యొక్క సమాధానం. ఒక్క నిమిషం నేను మాట్లాడేది వినండి. మీరు అంటే మీ ప్రభుత్వాన్ని విమర్శించాలన్న వేలో నేను మాట్లాడతలేదు. 17 నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ మీరు సరిగ్గా నిర్వహించలేకపోయిండు. ఆ ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ చేసిండు. రేణుక ఇప్పటి వరకు మేడం, రేణుక అనే పర్సన్ సిట్టింగ్ కేసు వేస్తే ఇప్పటి వరకు కూడా దాని మీద నుంచి ఎలాంటి వే అనేది లేదనమాట. ఎవరిని ముందు స్టార్ట్ చేసింది ఎవరు స్టార్ట్ చేసిండ్రు? ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చింది, నిరుద్యోగుల్ని మోసం చేసింది ఏ ప్రభుత్వం? స్టార్టింగ్ మీ ప్రభుత్వమే కరెక్ట్ గా ఉండుంటే ఈ రోజు మాట్లాడే సిచ్యువేషన్ రాకపోయి ఉండేదేమో అన్న ఒపీనియన్ మ్యామ్. కరెక్ట్ మిత్ర గారు, ఇందాక రాజేష్ గారు ఆ విషయాన్ని ఒప్పుకున్నారు. ఓకే మేము ఇవ్వలేదు కాబట్టి మమ్మల్ని కాదని కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఏం చేస్తుంది అని కదా అడుగు. అదే మేడం, ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి, అంటే ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి, ముందుకు వెళ్ళాలి అంటే ఏదైనా కూడా ఫినాన్షియల్ గా ముందుకు వెళ్ళాలి మ్యామ్. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం ఉంది, ఆ అప్పుల నుంచి తీర్చుకోవడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అది ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నిరుద్యోగులని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటిదంటే, నెక్స్ట్ అక్టోబర్ ఎండింగ్ లోపు డెఫినెట్లీగా నోటిఫికేషన్ రాబోతుంది. ఇది అఫీషియల్ గా అంటే గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషన్, గ్రూప్స్ గానీ, డిఎస్సి గానీ, పోలీస్ కానిస్టేబుల్ గానీ ఒకే నెలలో వచ్చేస్తాయి. ఒకే నెల అంటే జాబ్ క్యాలెండర్ ఉంది మా, దసరా లోపు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. దాని తర్వాత జాబ్ ఉంటది, ఇందులో క్యాలెండర్ ఉండదు మేడం. మైసూర్ బజ్జీలో మైసూర్ ఎట్లుండదో ఆ విధంగా ఉంటది వీళ్ళ దుకాణము. మీకు సోదరి గారికి నేను కొంచెం క్లారిఫికేషన్, ఒక 1-2 minutes ప్లీజ్, ఏమనుకోకండి. ఇప్పుడు మిత్ర గారు అన్నారు
గత ప్రభుత్వం చేసింది మోసం, గత ప్రభుత్వం చేసింది మోసం అని అంటే, గత ప్రభుత్వం సరే చెయ్యలేదని చెప్పేసి నిరుద్యోగులు ఇలా గోలబెట్టి ఊరు వాడ తిరిగి కాళ్ళు పట్టుకున్నారు మేడం. రైతుల కాళ్ళు పట్టుకున్నారు, విజువల్స్ ఉన్నాయి. అరే ప్రభుత్వము కేసీఆర్ గారు గద్దె దిగితే మన యొక్క మార్పు అంటున్నారు, మన బతుకులు మారుతాయి, మనం మారతాము, 100 రోజుల్లో వచ్చిన 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి, సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. దయచేసి వేయండి అని చెప్పేసి కాళ్ళు పట్టుకున్నారు. గవర్నమెంట్ రాకముందే నేను కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నేను కాళ్ళు నేనే స్వయంగా వెళ్ళి కాళ్ళు పట్టుకున్నా, నిరుద్యోగుల తరపున వెళ్ళి కాళ్ళు పట్టుకున్నా. మరి ఆ 17 పేపర్స్ ఇష్యూ గురించి మీరు ఎందుకు మరి పారదర్శకంగా నిర్వహించలేకపోయారు? సేమ్ ఇప్పుడు నిరుద్యోగులు కూడా మీ కాలు పట్టుకోమంటారా? ఆర్థిక శాఖ డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ స్వయాన బట్టి విక్రమార్క ఒక లైవ్ డిబేట్ లో మాట్లాడతారు. మాకు తెలియదా, మాకు సోయి లేదా, మాకు ఈ యొక్క దేశాన్ని గత 70 సంవత్సరాల నుంచి పాలించడము మాకు ఆర్థిక అనుభవం ఉన్నది, మాకు మా లెక్కలన్నరికే మేము ఇవన్నీ క్లోజ్ చేస్తాం అని చెప్పేసి ఆయన మాట్లాడతారు. ఇంకా దరిద్రం ఏంటంటే మేడం, స్వయాన విదేశాంగ మంత్రి, మన తెలంగాణ రాష్ట్రానికి విదేశాంగ మంత్రి లేరు, ఆ ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఢిల్లీకి పోవడానికి ఇయ్యాల కూడా ఢిల్లీకి వెళ్ళాడు. 54 సార్లు ఢిల్లీకి పోవడానికి టైం ఉంటుంది, కానీ కనీసం ఒక్కసారి కూడా విద్యాశాఖ మీద కానీ ఈ ఉద్యోగాల మీద కానీ, అదేవిధంగా ఈ నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తారు, లొల్లి పెడుతున్నారు, గబ్బోలు పెడుతున్నారు అని చెప్పి కనీసం రివ్యూ చేయడు. వాళ్ళకి కావాల్సింది ఒకటే మేడం, కమిషన్లు కావాలి, కాంట్రాక్టులు కావాలి తప్ప మా లాంటి వాళ్ళ యొక్క నిరుద్యోగులు కానీ సోదరులు వాళ్ళ యొక్క గో అవసరం లేదు. వాళ్ళని ప్రశ్నిస్తే విద్యార్థులు వాళ్ళని ప్రశ్నిస్తే అడ్డా మీద కూలీలు అవుతారు, వాళ్ళని ప్రశ్నిస్తే బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్లు అవుతారు, వాళ్ళని ప్రశ్నిస్తే నక్సలైట్లుగా మాట్లాడతారు, వాళ్ళని ప్రశ్నిస్తే వీళ్ళు అసలు విద్యార్థులే కాదని మాట్లాడతారు వాళ్ళు. అదే విధంగా అందులో భాగంగానే ఇవాళ అశోక్ సార్ గారిని వాళ్ళు చాలా చిన్నగా చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది హేయంగా అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఎట్ ద సేమ్ టైము వీళ్ళు మాట్లాడే ముందు అశోక్ సార్ అసలు ఏం ప్రిపేర్ అవుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎవరు చెరగాని దయాకర్, నువ్వేం ప్రిపేర్ అయినావా? ఆయన ప్రిపేర్ అయ్యిండు, అని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగ ఫ్రంట్ అని చెప్పేసి నాడు కేసీఆర్ ప్రభుత్వం మీద లొల్లి చేసిండు. అదే విధంగా నిరుద్యోగ జేఏసీ అని చెప్పేసి ఆయన మానవతరాయ దుకాణం పెట్టుకొని ఆయన ఎందుకు లొల్లి చేసిండు. కోదండరామ్ గారు ఏం ప్రిపేర్ అవుతుందని చెప్పేసి ఆయన లొల్లి పెట్టిండు. అదేవిధంగా బలమూరు వెంకట్ ఏం ప్రిపేర్ అని చేసి ఆయన లొల్లి పెట్టిండు. అదేవిధంగా అద్దెకి దయాకర్ ఏం ప్రిపేర్ అని చేసి. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, ప్రజాస్వామ్య బద్దంగా ఎవరైనా అడగచ్చు. నిరుద్యోగుల పక్షాన వాళ్ళు కూడా ఆ రోజు అడిగారు. ఇవాళ అశోక్ సార్ గారు అడుగుతానేమో నిరుద్యోగి కాదు, ఆయన ప్రిపేర్ అవుతారని మాట్లాడతారు ఆయన. అనంటే ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులను అవమానపరిచినట్టే. దయచేసి మీరు మాట్లాడినటువంటి స్టేట్మెంట్లను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేడం. కృష్ణమూర్తి గారు, ఫైనల్ గా మీరు చెప్పండి సార్. అక్టోబర్ లో ఏదో నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు, లేదు డిసెంబర్ లో. అది నమ్మకం లేదు మేడం, 10,000% నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు అని అంటే గతంలో కూడా బక్క జర్సన్ గారు కూడా ఇలాంటి సమ్మె నిరాహార దీక్ష కూడా చేసినప్పుడు కూడా నెక్స్ట్ మంత్ మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి మాట్లాడారు. బట్ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. నిరుద్యోగుల కోసం నిన్న 1200 వినండి. సిఎస్ శాంతకుమారి మేడం వాళ్ళ కమిటీ ఏదైతే ఇచ్చిండ్రో ఆ రిపోర్ట్ అనేది గవర్నమెంట్ చేతిలో ఉంది. డెఫినెట్లీగా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అక్టోబర్ ఎండింగ్ లోపు డెఫినెట్లీగా నిరుద్యోగులకు అయితే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. దయచేసి నిరుద్యోగులు ఎవరు కూడా బీఆర్ఎస్ ట్రాప్ లో పడకండి, ఏ ప్రతిపక్షాలు ఎవరు చెప్పినా నమ్మకండి, మీకు మాట్లాడే అవకాశం ఉంది. ఆర్టికల్ 17 రావచ్చు. నీకు ఓపెన్ చెప్తాను, రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే చెయ్యొద్దని నా అభిప్రాయం. ఎక్కడ కూడా నిరుద్యోగులను రెచ్చగొడితే మాట్లాడటానికి వాళ్ళని చిన్నపిల్లలు కాదు. ఫస్ట్ థింగ్. రెండో, అధికారంలోకి రావడానికి ముందు ప్రతిపక్షాలు మీరు వాళ్ళని రెచ్చగొట్టిరా? కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టిందా? కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టి మాట్లాడలేదు మేడం. ఎస్పెషల్లీ అక్కడ జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, పేపర్ లీకేజ్ ఇష్యూ చేసినప్పుడు అప్పుడు వీళ్ళెలా అప్రోచ్ అయ్యి ప్రతిపక్షాలని డిమాండ్ చేసిండ్రో అట్లనే ప్రతిపక్షాల దగ్గరకు వెళ్ళిండ్రు. ప్రతిపక్షంగా చెప్పట్లేదు మ్యామ్. నేనేమంటున్నానంటే నిరుద్యోగుల్ని ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మ్యామ్ కేటీఆర్ సారే వాళ్ళ బీఆర్ఎస్ అఫీషియల్ దాంట్లో పోస్ట్ కొట్టు 3 కోర్స్ ఇవ్వు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అది ఇప్పుడు ఏంటి మ్యామ్? ఇప్పుడు నిరుద్యోగ ఒక పక్క ర్యాంక్ వచ్చిన వాళ్ళు సఫర్ అవుతున్నారు, ఇంకో పక్క ఎగ్జామ్ కి రీమెయిన్స్ పెట్టాలి అని చెప్పేసి సఫర్ అవుతున్నారు. ఇంత మంది స్టేట్మెంట్ వల్ల
అందుకనే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నిరుద్యోగులకి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు ఎలాంటి ఆశ్చర్యపడకండి. మేడం కేటీఆర్ గారి మళ్ళీ tweet final గా మీ గురించి దగ్గరకు- క్లారిఫికేషన్ ఫైనల్ గా మీ దగ్గరకు వస్తాను అప్పుడు చెప్పండి. ఏ గవర్నమెంట్ ఉన్నా ఇందులో మోసపోయేదైనా ఎవరైనా కానీ నిరుద్యోగులే. అందులో నిజమైన నిరుద్యోగుల మీద రాజకీయం చేసే వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగ నాయకులు అని ఉన్నారు. వాళ్ళ ఏ గవర్నమెంట్ అయినా ప్రజెంట్ అయితే నిరుద్యోగులు మోసపోతున్నారు. మేము సడన్ గా బయటికి రాలేదు. 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంకి వచ్చిన తర్వాత మేము బయటికి రాలేదు. మేము ఎప్పుడు బయటకు వచ్చాము? June 2 తర్వాత. అంటే మేము May 30 నుంచి వెళ్ళి ఏదైనా ధర్నాలు చేస్తే వీళ్ళు ఎవరైనా లీడర్స్ అనేవాళ్ళు మా కోసం పోరాటం చేసేవాళ్ళు, వాళ్ళు ఏ పార్టీతో మాకు సంబంధం లేదు, మా గురించి మాట్లాడే వాళ్ళు ఉంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే మేము మాట్లాడితే మీరు ఎవరు అని అంటారు. గుర్తింపు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము ఎప్పుడు బయటకు వచ్చాము? నిరుద్యోగులం అనే వాళ్ళము జాబ్ క్యాలెండర్ పెట్టి, యాక్చువల్గా ఇప్పుడు మేడం అంటున్నారు శాంతి కుమారి కమిటీ అని అంటున్నారు. ఈ కమిటీలు కాకముందే కదా మీరు జాబ్ క్యాలెండర్ అని 13 నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు అసెంబ్లీలో. అందులో మీకు వేకెన్సీస్ తెలిసే ఉంటాయి కదా. మళ్ళీ తర్వాత ఎస్సీ వర్గీకరణ ఆపేశారు. ఆపేసిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్స్ స్టార్ట్ కావాలి, మళ్ళీ రివైజ్ జాబ్ క్యాలెండర్ అనేది రావాలి. అది రాకుండా ఏం చేశారు? Group 1 ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో మనోహర్ రాయ్ గారు కానీ చనగాని దయాకర్ గారు కానీ వాళ్ళు మేము ఎప్పుడన్నా మీలాంటి వాళ్ళు అప్రోచ్ అయితే ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తారంటే Group 1 కేసు ఉంది, అది అయిపోయినాక Group 2, Group 3 ఈ కేసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాలెండర్ ఇస్తాము. ఆ కేసెస్ కు ఉన్నాయి కాబట్టి మేము ఎందుకు ఇస్తామంటారు? యాక్చువల్ గా Group 1, 2, 3 ఎగ్జామ్స్ కాకముందే జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. అందులో కూడా మళ్ళీ కొత్త Group 1